నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు ఆ మహాశివుడిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు నీలకంఠుడికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కిక్కిరిసిపోయిన శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు కదిలి శ్రీ మాతా అన్నపూర్ణ పాపేశ్వర ఆలయంలో ఉచిత మంచినీటి పంపిణీ భక్తుల దాహాన్ని తీరుస్తున్న శ్రీధర్మశాస్త్ర యూత్ సేవలను అభినందించిన సీఐ డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుండే భక్తులు బారులు తీరి ఆ పరమశివుడిని దర్శించుకున్నారు. నుదుటిన విభూదిని బొట్టుగా పెట్టుకుని క్యూ లైన్లలో నిల్చొని ఆ నీలకంఠుడి సేవలో తరించిపోయారు. అభిషేక ప్రియుడైన శంకరుడికి వేకువజాము నుండే పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో పంచాక్షరి మంత్రంతో శివాలయాలన్నీ మారుమోగాయి. వచ్చిన భక్తుల సౌకర్యార్థం పలు ఆలయ కమిటీల నిర్వాహకులు, ధార్మిక సంఘాల ప్రతినిధులు, దాతలు సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని గంగపుత్ర శివాలయానికి భక్తులు పోటెత్తారు. రాజకీయ నాయకులతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు దర్శించుకుని శివలింగానికి అభిషేకం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని శివాలయాలు మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ప్రస్తుతం మనం గంగపుత్ర శివాలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచే శివుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. మనం చూస్తున్నాం అక్కడ భక్త జన సందోహం కనిపిస్తోంది. ఇక్కడ శివాలయానికి రుద్రాభిషేకము, తర్వాత పంచామృతాలతో అభిషేకము, పాలాభిషేకము, అనేక విధాలుగా శివుడికి అభిషేకాలతో భక్తులు నిత్యం ఈ యొక్క శివుడిని అభిషేకిస్తున్నారు. మహాశివరాత్రి అంటేనే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి భక్తులు ఈ శివరాత్రిని పురస్కరించుకొని అనేక విధాలుగా ఆ యొక్క శివయ్యను కొలిచేందుకు ఉదయం నుంచే బారులు తీరి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు, అభిషేకాలతో ఆ మహాశివుని కొలుస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం పంతులు గారు కూడా. చెప్పండి పంతులు గారు, ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఎలాంటి పూజలు ఉండబోతున్నాయి? ఓం నమ శివాయ. ఆదిలాబాద్ పట్టణంలో గంగపుత్ర శివాలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి మహా గణపతి పూజ మరియు నవగ్రహ పూజ జరిపించాము. ఇక మహా రుద్రాభిషేకం కూడా జరిపించాము. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు సుఖ సంతోషంగా ఈ ఆలయానికి తరలి వేలాది భక్తులు తరలి వస్తున్నారు కాబట్టి దర్శన భాగ్యమంతు ఈ యొక్క సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుచున్నాము. అది పంతులు గారు చెప్తున్నారు. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. మనం భక్తుల్ని మాట్లాడి ప్రయత్నిద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము లోకలే సార్, గాంధీనగర్. ఎలా అనిపిస్తుంది అంటే ఇంతమంది భక్తజనం మధ్య శివయ్యని మహాశివరాత్రి రోజు దర్శించుకుంటుంది? చాలా బాగుంది సార్. పొద్దున్న దర్శనం అయింది, రష్ కూడా బాగాలేదు, చాలా బాగుంది. అంటే ప్రత్యేకంగా ఈ శివరాత్రి రోజు నాడు ఏం చేస్తారు? శివరాత్రి రోజు అభిషేకాలు, కళ్యాణం. అంటే మహాశివరాత్రి సందర్భంగా ఆ శివయ్యను మీరు ఏమని కోరుకున్నారు? మనసు అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలని కోరుకున్నాం. అంటే మనం గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే కరోనా వల్ల మనం ప్రత్యేక పూజలు కానీ ఇవన్నీ చేయలేకపోయాం. కానీ ఈ రోజు మనకి భాగ్యం కలిగింది. దీన్ని ఎలా భావిస్తున్నారు? అందరూ హ్యాపీగా ఉండాలి అని. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ శివాలయం అంటే మీ గంగపుత్ర శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలా ఏర్పాట్లు చేశారు, చాలా చక్కగా ఏర్పాటు చేశారు. సుమారు ఈ రోజు ఎంతమంది భక్తులు దర్శించుకోవచ్చని భావిస్తున్నారు? 1000 మంది దాకా ఇక్కడ వచ్చేసినారు. మరి వెళ్ళి మన నుంచి వచ్చేసారు. అంటే దాదాపుగా ఆదిలాబాద్ అంటే ఈ కాలనీ నుంచి కాకుండా చుట్టుపక్కల కాలనీ నుంచి కూడా భక్తులు భారీగా తరలిస్తారు. సంజయ్ నగర్ నుంచి ఇంకా వచ్చాము, చాలా కాలనీ నుంచి వచ్చారు. సార్ నమస్తే సార్, చెప్పండి ఎలా అనిపిస్తుంది శివరాత్రి సందర్భంగా భక్తులు? మంచిగా ఉన్నది సార్, ఇవాళ దినం మంచిగా ఉన్నది, శివరాత్రి ఉన్నది, అందరికి హ్యాపీ ఉన్నది. అంటే ఈ శివరాత్రి రోజు మీరు ప్రత్యేకంగా అంటే ఎలాంటి పూజలు చేశారు? అంటే ఉపవాసాలు ఉంటున్నారా? ఏం చేయబోతున్నారు? అందరు ఉపవాసం ఉంటుంది మనతో.
అందరూ ఉపవాసం ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఈ శివరాత్రి రోజు శివాలయం దర్శించుకుంటారు? మంచిగా అనిపిస్తుంది. అంటే ఏం చేస్తారు ప్రత్యేకంగా? అంటే ఇప్పుడు ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా మీరు ఏం చేశారు? శివరాత్రికి లింగంని దర్శించుకొని అరటి పండ్లు ఈ గడ్డలు అన్ని పెట్టి పాలు పోసి పత్తిరి పువ్వులు పెట్టి మొక్కి వెళ్తారు. అంటే ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఉంటాం, ఏం తినము. ఉపవాసం ఉంటే రాత్రి జాగరణ కూడా చేస్తారా? జాగరణ చేసి తెల్లని 12 గంటలకు ఇంకా పూజ చేసుకొని, అంటే 12 గంటలకు లింగోద్భవాన్ని దర్శించి ఆ తర్వాత పూజ చేసుకొని వెళ్ళిపోతారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? ఇది అంటే ఇక్కడ రావడం ఫస్ట్ టైమా? ఎప్పుడు వస్తూనే ఉంటాం. అంటే ప్రతి సంవత్సరం ఈ శివాలయానికి అంటే ఎక్కడున్నా కూడా శివరాత్రి సందర్భంగా శివాలయం దర్శించుకుంటారు. అవును. అంటే ఏమండి ఈరోజు ఏం ప్రత్యేకంగా ఏం చేశారు? శివుని అభిషేకిస్తాం, జాగారం చేస్తాం. నువ్వు చూసావా శివుణ్ణి? అవును. ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఏం చదువు బాగా రావాలని కోరుకుంటున్నావా? అవును. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ ఇక్కడనే హాస్టల్ ఉంటాం. ఇక్కడే హాస్టల్ ఉంటారా? ఏంటి శివ ప్రత్యేకంగా ఈ శివరాత్రి సందర్భంగా ఏం ప్లాన్ చేశారు? ఏం లేదు, గుడికి వచ్చి పొద్దున లేచి దర్శించుకుందామని వచ్చినాం. అంటే ఉపవాసం ఉంటారా మీరు కూడా? ఉంటాం. అంటే ప్రత్యేకంగా మీరు స్టూడెంట్స్ లా కనిపిస్తున్నారు, అంతా కూడా చదువు బాగా రావాలని చెప్పి కోరుకుంటున్నారా? అవును, ఫస్ట్ క్లాస్ రావాలని వచ్చినాం. ఎందుకంటే బోలా శంకరుడు ఎవరు ఏమి కోరినా కూడా ఆ కోరికలు నెరవేర్చేటటువంటి యొక్క బోలా శంకరుడిని మీరు ప్రత్యేకంగా ఏమని ప్రార్థిస్తున్నారు? మేమా ఏమని ప్రార్థిస్తామా? మంచి అందరికి చదువురా అందరు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాత్మా బసవేశ్వరుడికి పాలాభిషేకం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బసవేశ్వర కూడలిలో వీరశైవ లింగాయత్ లింగ బలజ సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూజలు చేసి జెండాను ఆవిష్కరించారు. మహాత్మా బసవేశ్వరుడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలజ సమన్వయ సమితి అధ్యక్షులు ముస్తాఫురే అశోక్ అన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ సమానత్వ భావనతో మెలగాలని అన్నారు. ఆయన చేసిన సేవలను అందరూ స్మరించుకున్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మహాత్మా బసవేశ్వరుడు శివస్వరూపుడు అయినటువంటి బసవేశ్వరునికి ఈరోజు మేము పాలాభిషేకం చేసి వారికి భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజ చేయడం జరిగింది. బసవేశ్వరుడు ముఖ్యంగా ఒకే విషయము చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సమాజంలో కులాలు ఉండకూడదు, ప్రతి మనిషి సమానము, స్త్రీ పురుషుడు కూడా సమానమని ఆ రోజులలో మహాత్మా బసవేశ్వరుడు అప్పుడు బసవ మండపాన్ని స్థాపించి అప్పుడు స్త్రీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించారు. ఈ బసవేశ్వరుణ్ణి ఏదైతే కుటుంబ సభ్యులందరితో కలిసి పాలాభిషేకం నిర్వహిస్తూ ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే చెప్పారు అశోకన్న గారు మహిళల గురించి ప్రత్యేకంగా ఈరోజు మహిళలకి ప్రత్యేక రిజర్వేషన్ తెచ్చిన ఆ బసవేశ్వరునికి ప్రత్యేక. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. వేద పండితుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. కాలనీ వాసులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ శంభోశంకరుని దర్శించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. శివనామస్మరణతో ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆగ్రేయ సర్వదేవానాం మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రాచీన శివాలయాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. భక్తుల రాకతో ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. అర్చనలు, అభిషేకాలు, పూజలతో ఆలయాలు ఆధ్యాత్మికత శోభతో కలకలలాడుతున్నాయి.
ఓంకారేశ్వరాలయం కొరాట ఆదిలాబాద్ జిల్లా నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనత్ మండలం కొరట ఓంకారేశ్వర శివాలయం అత్యంత పురాతనమైంది. ఇది ఉత్తరవాహిని పెన్గంగా కాశీ మహత్యంగా పిలువబడుతుంది. ఉత్తరవాహిని ప్రవాహంలో బండరాళ్లపై శ్రీరామచంద్రుని పాదముద్రికలు, రకరకాల జంతువుల కాలిగిట్టల గుర్తులు ఉండడం విశేషం. ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యం గుండా ప్రయాణం చేసి ఈ ప్రాంతం మీదుగా వెళ్లాడని, సీతారామ లక్ష్మణులు బస చేశారని, శివారాధన చేసి వెళ్లారని చరిత్ర చెబుతోంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తుడు రామ్దాస్ మహారాజ్ తీర్థయాత్రలు చేస్తూ మహూర్ ప్రాంతానికి చేరుకుని అక్కడి మఠంలో ప్రాచీన గ్రంథం పఠిస్తున్న సమయంలో గోదావరి ఉత్తర వాహినిగా ప్రవహించే ప్రాంతం మహిమాన్వితమైన ప్రాంతంగా ఉందని తెలుసుకుని ఆ స్థలాన్ని కనుగొనే ప్రయత్నంలో గోదావరి ప్రవాహం వెంట రామ్దాస్ మహారాజ్ నడుస్తూ చనాకా ప్రాంతానికి చేరుకుని అక్కడ బస చేసి ఆ ఊరి ప్రజలందరినీ పిలిచి ఇక్కడ ఉత్తరవాహిని పెనుగంగా ఉందని చెప్పారు. చాలా పవిత్రమైన స్థలమని వారికి తెలిపారు. మున్ముందు చాలా ప్రసిద్ధి చెందుతుందని ఇక్కడ మందిరం నిర్మించాలని చెప్పడంతో చనాకా ప్రాంతంలో రామ మందిరాన్ని నిర్మించారు. రామ్దాస్ మహారాజ్ శ్రావణ మాసంలో ఒకరోజు అర్ధరాత్రి సమయంలో మందిరం నుంచి బయటకొచ్చిన సందర్భంలో ఉత్తరవాహిని పెనుగంగా మలుపు తిరిగే ప్రాంతంలో ఒక దివ్యమైన జ్యోతి పలుమార్లు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనై జ్యోతి ఏమై ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కొరాట గ్రామంలో సుమారు 500 ఏళ్ల క్రితం గోదక్ష మహారాజ్ అనే స్వామీజీ జీవ సమాధి అయ్యాడని, అతని ఆత్మ జ్యోతి ప్రతి అమావాస్య పౌర్ణమికి కనిపిస్తుందని, ఆ ప్రాంతంలోనే తిరుగుతుందని ప్రత్యక్ష సాక్షులు రామ్దాస్ మహారాజ్కి వివరించారు. ఎక్కడైతే జ్యోతి కనిపించిందో అక్కడికి రామ్దాస్ మహారాజ్ కొరటా గ్రామస్తుల్ని తీసుకుని వెళ్లి చూడగా కొన్ని వందల ఏళ్ల నుంచి మఠం అని పిలిచేవారని గ్రామస్తులు తెలిపారు. ఏదేమైనా ఈ ప్రాంతానికి చాలా మహత్యముందని రామ్దాస్ మహారాజ్ తెలిపారు. ఆ తర్వాత కొరాట గ్రామస్తులంతా ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించగా ప్రాచీన దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు శివాలయం రూపంలో బయటపడ్డాయి. విరిగిన స్తంభాలు, పూర్తిగా ధ్వంసమై ఉన్న శివలింగం, పురాతన నాణేలు, శిలాశాసనం కనిపించాయి. ఆ విధంగా ఆ మందిరం ఆనవాళ్లు బయటపడడంతో అలా ఈ ప్రాంతంలో గోదక్ష మహారాజుకు సంబంధించిన పాదుకలు ప్రతిష్ఠించబడినట్టు కనుగొన్నారు. ఈ ప్రాంతాన్ని ఏ విధంగానైనా వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పంతో కొరట గ్రామస్తులు 25 సంవత్సరాల క్రితం శివరాత్రి పర్వదినాన ఆ ప్రాంతంలోని ముళ్లకంపలు, చెట్లు తొలగించి ఆ ప్రాంతాన్నంతా శుభ్రపరిచి అందులో ఒక అర్ధరాత్రి శివనామస్మరణతో భజన కార్యక్రమాలు, గ్రామంలో సేకరించిన పదార్థాలతో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి శివరాత్రికి నగర భోజనం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఓంకారేశ్వర ఆలయం పేరుతో నూతన శివాలయం నిర్మించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి ప్రతి శివరాత్రి పర్వదినాన ఆదిలాబాద్, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే శివభక్తులు 41 రోజుల పాటు దీక్షలు చేపట్టి స్వామివారికి నిత్య పూజలు జరుపుతారు. సంతతి ప్రమోదమాన మానసిక
అటు పట్టణంలోని సంజయ్ నగర్ శివాలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి శని త్రయోదశిని పురస్కరించుకుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉపవాస దీక్షలు పఠించి నుదుటిన విభూది బొట్టు ధరించి ఆ పరమశివుడిని ఆరాధించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి సేవకు అంకితమయ్యారు. పంచాక్షరి జపాన్ని జపిస్తూ తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సంజయ్ నగర్ శివాలయానికి అయితే మనం వచ్చేసాం. గర్భగుడిలో చూసుకుంటున్నట్లయితే ప్రత్యేక పూజలు అభిషేక అర్చనలతో ఆ స్వామివారిని వేడుకున్నారు. అలాగే మనం పూజారిని అడిగి తెలుసుకుందాం. మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. వాఘర్తావివ సంపృక్తో వాఘర్తా ప్రతిపత్తయే జగరా పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు ఉదయం 3:45 నుండి ఆ స్వామివారికి రుద్రాభిషేక పూజలు ఇతర కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. కావున ఆ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేయబోతున్నారు? అయితే 3:45 రుద్రాభిషేకము, అదేవిధంగా 10:18 రుద్రహోమము, అదేవిధంగా 3:15 ఆ శివపార్వతుల కళ్యాణం, అనంతరం ఆ పల్లకి సేవ ఉంటుంది. ఓకే అండి, ఇలాగే చూసుకుంటూ ఉంటే ప్రత్యేక పూజ కార్యక్రమాలు అయితే జరిగాయి. ఇలా బయట చూసుకుంటున్నట్లయితే అధిక సంఖ్యలో భక్తులు అయితే వచ్చేసారండి. ప్రతి ఒక్క భక్తుని దగ్గర శివనామ స్మరణ మోగిపోతుందండి. ఎక్కడ చూసిన జన సంద్రోహంగా ఉంది. అలాగే మనం ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాము. శివరాత్రి సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా వచ్చిపోయే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లను అయితే మీరు చేశారు? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంజయ్ నగర్ శివాలయం టెంపుల్లో భక్తుల కొరకు శివరాత్రి సందర్భంగా చాలా ఏర్పాట్లు చేశాము. మా ఆలయ అభివృద్ధి కమిటీ నుంచి గత దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఎంతో బ్రహ్మాండంగా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాము. భక్తులు కొన్ని వేల సంఖ్యలో రోజు వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా ఆలయ అభివృద్ధి పనులు కూడా చాలా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు శివరాత్రి శనివారం రోజు ఉదయం ప్రొద్దున రుద్రాభిషేకము, మళ్ళీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని సంజీవ్ నగర్ కాలనీలో శివపార్వతుల కళ్యాణం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం బ్యాండ్ మేళాల మధ్య ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు చేపట్టారు కాలనీ వాసులు. భక్తులు నృత్యాలు చేస్తూ ఈ శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ భక్తిభావాన్ని చాటుకుంటూ ఆ ఆది దంపతులను కొలిచారు. మంచిర్యాల జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జయపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న స్వామి సన్నిధికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు మల్లన్న స్వామి సేవలో తరించారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సతీమణి రాణి అలేఖ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భగవత్ సంతోష్, డీసీపీ కెన్నెన్ సుధీర్ రామ్నాథ్ మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఈస్గాం జిల్లా మల్లన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వదనం అందించారు. ఏ ఆలయం చూసినా శంభో శంకర హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగిపోయింది. స్థానిక సేవాదాస్ నగర్లోని రాజరాజేశ్వర ఆలయంలోనూ భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. ఆ మహాశివుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు చేసి దోషాలన్నీ తొలగిపోయి అన్ని శుభాలు కలగాలని ఆ శంకరుడిని వేడుకున్నారు. శివలింగంపై బిల్వ పుష్పాలు ఉంచి అర్చన అభిషేకం చేశారు. వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్ని సదుపాయాలు కల్పించారు. దాతల సహకారంతో మజ్జిగ వితరణ చేపట్టారు. గుణవత్త సమ్మానం అధ్యక్షుల గారిని కళాల శ్రీనివాస్ గారిని సన్మానించారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ ఉమామహేశ్వర ఆలయంలోనూ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంతో నియమ నిష్టల నడుమ ఉపవాస దీక్షలు పట్టించి ఆ పరమశివుడి కృపకు పాత్రులయ్యారు. తమను చల్లగా చూడాలని, కృపా కటాక్షాలు తమపై ఉంచాలని నీలకంఠుడిని ప్రార్థించారు. ఉదయం 4 గంటల నుంచి భక్తులు ఆలయానికి క్యూ కట్టి బారులు తీరారు. దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని తిలక్ నగర్ కాలనీలో గాన్ల సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. తరలి వచ్చిన భక్తజన సందోహం నడుమ శివపార్వతులకు కళ్యాణం జరిపించారు. పూజలు చేసి ప్రత్యేక హారతులు ఇచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆది దంపతులను దర్శించుకున్నారు. తమ కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి వేడుకలను ఆర్ఏ మరాఠా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న ఆదిలాబాద్ పట్టణంలో శివాజీ చౌక్ లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వహించే కార్యక్రమాలను వారు వెల్లడించారు. మరాఠా బాంధవులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. హిందువుల ఐక్యతను చాటాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా
ఆర్య మరాఠా సంక్షేమం తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులకు తెలియజేయనిది ఏమనగా, రేపు ఉదయం 10:30 గంటలకు స్థానిక శివాజీ చౌక్ యందు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవము 393వ సంవత్సర ఉత్సవము రేపు మహాశివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని అత్యంత పురాతన ఆలయాలలో భక్తుల సందడి కనిపించింది. ఆలయాలకు పోటెత్తిన భక్తులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పురాతనమైన ఆలయాల్లో బాధి నందేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన విశిష్టత ఉంది. ఈ ఆలయంలోని దేవతామూర్తులు శివలింగం, నందేశ్వరుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని శాతవాహనుల కాలంలో నిర్మించినట్టుగా చెబుతారు. నల్లరాతి కట్టడాలు శాతవాహనుల కళా వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపుంది. ఇక్కడున్న నందేశ్వరుణ్ణి 2 చేతులతో పైకి లేపినట్టయితే భక్తులు తమ కోరిన కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. శంభో శంకర హర మహాదేవ. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అతి పురాతన మందిరం ఇది. కావున మంచి పురాతన మందిరము, దర్శనం బాగా మంచిగా ఉంటుంది. అనుకునే అనుకులు అన్ని తిరుగుతాయి. శంభో శంకర హర మహాదేవ. కోరికలు తీరిన భక్తులు ఇత్తడితో తయారు చేసిన గంట, ఆవు, లేగదూడల్ని కానుకలుగా సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా జుగ్నాక్ వంశస్థులు సంస్కృతి సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసి నియమ నిష్టలతో నందేశ్వరుణ్ణి పూజిస్తారు. కాలం నుండి బాధి నందీశ్వర ఆలయము బాధి గ్రామంలో ప్రతి ఏటా ప్రతి సంవత్సరము ఘనంగా చుట్టుపక్కల గ్రామాలు ఆదివాసీ ప్రజలు 2-3 రోజుల క్రితం నుండి వచ్చి ఇక్కడ బండ మార్పులు చేసుకొని పెద్ద జాతరగా తలపిస్తుంది. మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి 3 రోజుల జాతర బ్రహ్మాండంగా అధిక ప్రజలు పాల్గొని ఇక్కడ వారి ఆదివాసుల ఆరాధ్య దైవమైనటువంటి ఈ ప్రాచీన పురాతన ఆలయంలో వారి మొక్కులను తీర్చుకుంటారు. ఈ బాధి గ్రామంలో వీర బాధి అని ముందు అనేవారు. దీనిని ఈ బాధి గ్రామం పెంచినటువంటి జాతర ప్రారంభానికి ముందే ఎక్కడెక్కడున్న జుగ్నాక్ వంశస్థులు ఇక్కడికొచ్చి చిన్న చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుని కలిసి పూజలు చేస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆదివాసీ గిరిజనులతో పాటు ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దుల గ్రామాల భక్తులు భారీగా తరలి వస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తుల కొరకు అన్ని సదుపాయాలు కల్పించారు ఆలయ కమిటీ సభ్యులు. ఆదిలాబాద్ పట్టణంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. న్యూ హౌసింగ్ బోర్డు ఆదిత్య కాలనీలోని మహాకాల్ సేన చేపట్టిన శోభయాత్ర పట్టణవాసులను అలరించింది. మహారాష్ట్ర బృందం డోలు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా సాగుతున్నాయి. ఆదిత్య నగర్ మహాకాల్ సేన తరపున ఆ శోభాయాత్ర అక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర బయలుదేరింది. మహారాష్ట్ర డోల్ బృందం యొక్క నృత్యాలు, వారి విన్యాసాలు ప్రతి ఒక్కరిలో ఉప్పొంగే విధంగా ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతోంది. శోభయాత్ర వైభవంగా ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుతోంది. మహాకాల్ సేన ఆదిత్య నగర్ నుంచి ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమై వినాయక్ చౌక్ వరకు చేరుకుంటుంది. అక్కడ ఈ యొక్క శోభయాత్ర ముగింపు జరుగుతుంది. మహాకాల్ సేన అధ్యక్షుడు అజయ్ మనతో పాటు ఉన్నారు. ఈ శోభయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అడిగి తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ మహాకాల్ సేన తరపున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డీజే డోలులతో శివుని విగ్రహం డీజే డోలులతో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏమిటంటే మన హిందూ సాంప్రదాయాలని మనం కాపాడుకోవాలని ఉద్దేశించి మేము ప్రతి సంవత్సరం శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్లో హిందువులు ఏకంగా కావాలని మా ఉద్దేశం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే దీనికంటే ఇంకా ఎక్కువ రెట్టింపు చేయాలని ప్రతి హిందూ బంధువులకు కోరుతున్నాను. జై శ్రీ మహాకాల్. ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే శోభాయాత్ర పట్టణంలో అత్యంత వైభవంగా సాగుతుందో ఇందాకే మనకు అజయ్ కూడా చెప్పారు. అంటే హిందువుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపడం కోసమే ఈ శోభాయాత్ర చెప్తున్నట్టుగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.
శ్రీ ధర్మశాస్త్ర యూత్ సేవలు అభినందనీయమని రూరల్ సిఐ శ్రీనివాస్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా దిలావర్పూర్ మండలంలోని సుప్రసిద్ధ కదిలి శ్రీ మాతా అన్నపూర్ణ పాపరేశ్వర ఆలయంలో భక్తులకు శ్రీ ధర్మశాస్త్ర యూత్ సభ్యులు మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నిర్మల్ నియోజకవర్గంలోని శైవ క్షేత్రాల్లో ధర్మశాస్త్ర యూత్ ఆధ్వర్యంలో మంచినీటి పంపిణీ చేయటం హర్షణీయమని సిఐ చెప్పారు. వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. जो ना पड़ता तुम्हारे को ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని గత 7 సంవత్సరాలుగా నిరంతరంగా సాగుతున్న మా ఈ సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా కదిలి పాపహరీశ్వర ఆలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉచిత నీటి పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా పూర్తి సహాయ సహకారం అందిస్తున్న టెంపుల్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.